అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి శుభవార్త. రాష్ట్రపతి 2 రద్దు అనైతే ప్రకటన రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకి శుభవార్త. రాష్ట్రపతి కీలక ప్రకటన. ఆరోగ్య బీమా, జీఎస్టీ మినహాయింపులు. సీనియర్ సిటిజన్లు ముఖ్యంగా పెన్షనర్లకు శుభవార్త అందిస్తూ రాష్ట్రపతి ఒక కీలక ప్రకటన చేశారు. సీనియర్ సిటిజన్లను గతానికి లింకులు మరియు భవిష్యత్తుకు మార్గదర్శకులుగా అభివర్ణిస్తూ వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన పెన్షనర్ల జీవితాలలో సానుకూల మార్పులను తీసుకురాబోతోందని అయితే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దృష్టి సారించిన అంశాలు ఏంటంటే రాష్ట్రపతి ప్రభుత్వ ప్రకటనలో వృద్ధుల సాధికారత, సమాజంలో వారి చురుకైన భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అనే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలిపారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపులు. పెన్షనర్లకు అత్యంత ఉపయుక్తంగా నిలిచే నిర్ణయం ఆరోగ్య బీమాకు సంబంధించినది. దీని ప్రకారంగా 5,00,000 వరకు ఆరోగ్య బీమా, సీనియర్ సిటిజన్లకు 5,00,000 వరకు ఉన్న ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇది పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది. 5,00,000 కంటే ఎక్కువ కవరేజ్ ఉన్న బీమాపై జీఎస్టీ రద్దు. 5,00,000 కంటే ఎక్కువ కవరేజ్ ఉన్న ఆరోగ్య బీమా ప్రీమియం పైన ప్రస్తుతం వసూలు చేస్తున్న 18% జీఎస్టీని కూడా రద్దు చేయాలని ఆదేశించడమే కాకుండా రాష్ట్ర మంత్రుల బృందాలకు ఆదేశాలు అందజేయడం జరిగింది. ఈ నిర్ణయం సీనియర్ సిటిజన్లకు మెరుగైన ఆరోగ్య బీమా పొందడానికి ప్రోత్సాహకాన్ని ఇస్తుంది. ఈ జీఎస్టీ మినహాయింపుల ద్వారా సీనియర్ సిటిజన్లు జీవిత బీమా ప్రీమియం, ఆరోగ్య బీమా ప్రీమియంపై పడుతున్న భారం గణనీయంగా తగ్గుతుంది. నగదు రహిత సేవలు, కుటుంబ సభ్యులకు ప్రయోజనాలు. ఆరోగ్య బీమాకు సంబంధించిన మినహాయింపులతో పాటు సీనియర్ సిటిజన్లు అయిన పెన్షనర్లకు నగదు రహిత సేవలను అందించాలని కూడా రాష్ట్రపతి ఆదేశించారు. ఈ సేవలు వారి రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేస్తాయని భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ వివరాలు ఇంకా స్పష్టంగా వెలువడాల్సి ఉన్నప్పటికీ ఇది ఒక మంచి పరిణామంగా పెన్షనర్లు అయితే భావిస్తున్నారు. ప్రాముఖ్యత మరియు భవిష్యత్తు ప్రభావం. ఈ ప్రకటన సీనియర్ సిటిజన్లను సంక్షేమానికి ప్రభుత్వ ప్రాధాన్యతను స్పష్టం చేస్తుంది. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపులు వారికి పెద్ద ఆర్థిక భద్రతను అందిస్తాయి. నగదు రహిత సేవలు, కుటుంబ సభ్యులకు ప్రయోజనాలు వంటి అంశాలు వారి జీవిత నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఈ నిర్ణయాలను సత్వరమే అమలు చేయడం ద్వారా సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు తమ వృద్ధాప్యాన్ని మరింత గౌరవప్రదంగా, ఆర్థిక భద్రతతో గడపగలుగుతారు. ప్రభుత్వ విధాన రూపకల్పనలో సీనియర్ సిటిజన్ల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది సమాజంలో అందరినీ కలుపుకుపోయే అభివృద్ధికి నిదర్శనం. భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు ఎలా అమలవుతాయి, ఇంకేం ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయనేది వేచి చూడాల్సిన అంశము.